నేను మీ కొమ్మాకుల వీరబాబుని. అందరికీ నమస్కారం. విదుర్నీతులు 601 పాయింట్. ఆర్థిక అవసరాలు ఉన్నవాడు వ్యసనాలకు లొంగుతాడు. ఎవరికైనా డబ్బు అవసరమైతే ఏ పనైనా చేయడానికి వెనకాడు. అలా కాదు, మంచి పని అయితేనే ఎవరైనా చెయ్యాలి. ఇతరులకి నష్టం కలిగించేది, కీడు కలిగించేది ఏ పని కూడా మనం చేయరాదు. 602. జూదం ఎంతటి వారినైనా కృంగదీస్తుంది. జూదం వల్ల ప్రతి వ్యక్తి నష్టపోక తప్పదు. అది ఎప్పటికైనా విచారకరమైన విషయం. 603. తప్పు ఒప్పులు వ్యక్తిని బట్టి కాక ధర్మానుసారం నిర్ణయించాలి. వ్యక్తి వైపు పక్షపాత వైఖరి, సానుభూతి చూపిస్తూ నిర్ణయించరాదు. చేసిన పనిని బట్టి మనం అది తప్పా ఒప్పా, చిన్నదా పెద్దదా, చిన్న తప్ప పెద్ద తప్పు అని నిర్ణయించి మనం తర్వాత ధర్మానుసారం నిర్ణయించి తగిన శిక్ష విధించాలి. 604. ప్రతి వ్యక్తి తను సమర్థుడు అనుకుంటాడు. ఏదైనా కార్యభారం పడితేనే అతడి సమర్థత తెలుస్తుంది. ప్రతి ఒక్కడు నేనే గొప్ప, నేనే చేయగలను అనుకుంటాడు. కానీ అతనికి ఒక పని అప్పచెప్పి అది చేయగలడో లేదో మనం అప్పుడు చూడాలి. అప్పుడు తన సమర్థత బయటపడుతుంది. చేయగలిగితే సమర్థవంతుడు, చేయలేకపోతే అసమర్థుడని లెక్క. 605. సమర్థుడైన వాడు ముందుగా విషజ్ఞానం అలవర్చుకుంటాడు. సమర్థుడైన వాడు దాని గురించి పూర్తిగా అన్నీ తెలుసుకుంటాడు. పుస్తకాల ద్వారానో వ్యక్తుల ద్వారానో తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగి పనిని పూర్తి చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.